తిరుపతి జిల్లా కేశవాయనకుంటలో వృద్ధురాలు దారుణ హత్య జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ భార్య జ్యోతి గొంతు కోసి హత్య చేశారు. అనంతరం నగలను దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే చేతికి ఉన్న ఉంగరాలు రాకపోవడంతో ఏకంగా వేలునే కోసేశారు. ఆ తర్వాత ఇంటి బయట నుంచి తాళం వేసి పారారయ్యారు. భర్త కృష్ణారెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ ద్వారా ఆధారాలు సేకరించారు. చనిపోయిందో ఆవిడ పేరు జ్యోతి. దాదాపు 70 సంవత్సరాల వయసు కలిగిన ఆవిడ. అదేవిధంగా భర్త కూడా ఉంటాడు. భర్త ఈరోజు బెంగళూరు వెళ్ళాడు. వాళ్ళ కొడుకు ఏదో యుఎస్ వెళ్తున్నాడంటే అతనికి సిఆర్ చేయడానికి బెంగళూరు వెళ్ళాడు. అయితే అతను పొద్దున యథావిధిగా లేచింది, పని మనిషి వచ్చింది, చూసింది, తర్వాత పని చేసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ ఒకసారి ఎప్పుడో పెద్ద ఆయన బెంగళూరు నుంచో 12 ఫోన్ చేస్తే మాట్లాడింది. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా మళ్ళీ ఎప్పుడో 3కో 4కో ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు ఆవిడ. సో అందుకని ఆ పెద్ద ఆయన పని మనిషికి 5:45 గంటల ఫోన్ చేశాడు. అదేవిధంగా ఇంటి మీద బాడుకుండే వాళ్ళ ఇంటికి కూడా ఒకసారి ఫోన్ చేశారు. చూడమ్మా ఆ అమ్మ ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పి. అందులో వీళ్ళకు సెల్ ఫోన్ లేదు, ల్యాండ్ లైన్ మాత్రమే ఉంది. సో ఎత్తట్లేదని చెప్తే మళ్ళీ ఆ ఇంటి వాళ్ళు వచ్చి కింద మీద చూసుకొని చెక్ చేసుకుంటే 5:45, 6 గంటల సమయంలో తెలిసింది ఆవిడ చంపబడిందని చెప్పి. సో ఆ మెడలో ఏదో నగలు లేవు అని చెప్తున్నారు. దానికి సంబంధించి క్లూస్ టీమ్ కానీ మిగతా అన్ని క్లూస్ టీము ఆగంతకులు ఎవరో ట్రేస్ చేస్తాం. చుట్టుపక్కల ఉన్నటువంటి కెమెరాస్ కానీ మిగతా కూడా వెరిఫై చేస్తున్నాం. దర్యాప్తు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. తప్పకుండా డిటెక్ట్ చేస్తాం. అంటే సార్ ముఖ్యంగా అయితే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఇంటికి సీసీ కెమెరాలు లేవు. ఈ ఇంటి ఖరీదు దాదాపు మోర్ దాన్ 1 crore, 1.5 కోటి రూపాయలు ఉంటుంది. నేను మా వైపు పోలీస్ వారి వైపు విజ్ఞప్తి ఒక్కటే, ఏ ఇంటి వాళ్ళకైనా సరే కొత్త ఇల్లు కట్టుకున్నా లేదు పాత ఇంట్లో ఉన్నా కూడా మా వైపు నుంచి ఒక విన్నపం ఏంటంటే ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకోండి. సీసీ కెమెరాలు పెట్టుకుంటే కేవలం డిటెక్షన్కే కాదు, మీకు కూడా తెలుస్తుంది ఎవరు వస్తున్నారు, ఏం సంగతి. మీరు దాన్ని చూసి కూడా మీరు యాక్చువల్గా డోర్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది.